హాయ్ అందరికీ, ఈ వీడియోలో మటన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇలా చూడండి, ఒక పావు కేజీ మటన్, ఇది బోన్లెస్ మటన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితేనే మటన్ పీస్ అనేది మంచిగా వేగుతుంది. చూడండి, ఇట్లా కడాయి వేడెక్కిన తర్వాత పావు కేజీ మటన్కి 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి సూప్ టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫస్ట్ కరివేపాకు కొత్తిమీర ఎందుకు వేసుకున్నానంటే ఆయిల్లో మంచిగా వేగుతుంది. ఇలా వేసుకుంటే మనం పీసెస్ వేసుకున్న తర్వాత వేసుకుంటే ఈ కరివేపాకు కొత్తిమీర అనేవి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా అటు ఇటు వేయించుకోవాలి. కరివేపాకు అలాగే కొత్తిమీర వేగిన తర్వాత మటన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. కడాయిలోకి ఇలా వేసుకొని ఒకసారి స్పూన్తో అటు ఇటు బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ మంచిగా ముక్కలకి పట్టేంత వరకు ఒకసారి ఇట్లా బాగా వేయించుకోవాలి అటు ఇటు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనం మటన్ పచ్చడి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం పీసెస్ వేసిన తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ లిక్విడ్ ఏమైనా ఉంటే కంప్లీట్గా వాటర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, ఇలా ఆయిల్తో మనం పీసెస్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో అటు ఇటు వేయించుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాను. మళ్ళీ ఇలా మూత తీసుకున్నాను. చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా పీస్ అనేది గట్టిగా ఉంటే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం స్టోరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలైతే చాలాసేపు ఫోన్ చూస్తున్నారు కదా. మనము పిల్లల్ని ఫోన్ నుండి కొంచెం కొంచెంగా టైం అనేది చూడడం తగ్గించడం ఎలా అంటే, మనం ఫోన్ ఇచ్చినప్పుడు ఒక మినిమం 9:05 అయిందనుకో, పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు ఒకటే చెప్పాలి మనం, నేను 9:05 అవుతుంది కదా, ఇప్పుడు 9:10 9:20 వరకు చూడు, ఆ తర్వాత నేను ఫోన్ తీసేసుకుంటాను అని. అంటే చదువుకునే పిల్లలకైతే ఆల్మోస్ట్ ఇలా కండిషన్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సరే, మా మమ్మీ కాసేపు అయినా ఇచ్చింది అనే ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి. కాసేపు చూసుకున్నాక టైం అయింది, ఫోన్ ఇచ్చేసేనా అంటే ఇచ్చేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా పీసెస్ మొత్తం కంప్లీట్గా వేగిన తర్వాత చూడండి, పీస్ అనేది గట్టిగా అయ్యి ఆయిల్ మంచిగా పడుతుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పీసు వేగక ముందుకే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నామంటే అది తొందరగా మాడి మనకి పీస్ అనేది డీప్ ఫ్రై సరిగా అవ్వదు. మనకి చట్నీ అనేది కూడా స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండలేదు. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేగిన తర్వాత రుచికి తగిన కారం, ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉడకనించుకోవాలి. ఉడికిన తర్వాత మసాలా వేసుకొని మళ్ళీ స్పూన్తో అటు ఇటు బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి పీసెస్కి కూడా చాలా బాగా పడుతుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాను. చూడండి, మంచిగా వేగింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని ఒక హాఫ్ పీస్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెమే ఉంది కదా. చూడండి, ఇలా రసం వేసుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి స్పూన్తో అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి నిమ్మకాయ రసం అనేది కంప్లీట్గా సూప్కి బాగా పడుతుంది.